2014, 2015 సందర్భంలో దేశంలో సంఘ్ పరివార్ శక్తులు ఘర్ వాపసీ అనే ఒక నినాదాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకొచ్చాయి. ఘర్ వాపసీ అంటే దేశంలో హిందూ మతాన్ని వదిలి ఇస్లాంలోకి వెళ్ళిపోయిన ప్రజలందరినీ మళ్ళీ వెనక్కి ఇంటికి వచ్చేయండి, మళ్ళీ హిందూ మతంలోకి రండి అని సంఘ్ పరివార్ ఒక పిలుపిచ్చింది. ఈ ఘర్ వాపసీ అనే కార్యక్రమానికి ప్రతిస్పందనగా 2015 ఫిబ్రవరి 17న ఏ ఇంటికి రమ్మంటావు అని ఒక కవిత రాశాను. ఘర్ వాపసీ అన్నారు కదా, ఏ ఘర్కు వాపసీ, ఏ ఇంటికి రమ్మంటావు? ఇంటికి తిరిగి రమ్మని పెదాల మీద అతికించుకున్న చిరునవ్వు పిలుపు, ఇంటికి తిరిగి రమ్మని పెదాల మీద అంటించుకున్న చిరునవ్వు పిలుపు, అరమూసిన కూరలపై మెరుస్తున్న నెత్తుటి బొట్లు, పిలిచే నోరు, వెక్కిరించే నొసలు, దేన్ని నమ్మమంటావు? ఒక క్షణం నెత్తుటి కూరను మరిచిపోతాను, నీ పిలుపే ఆత్మీయ ఆహ్వానం అనుకుంటాను. కానీ స్వామి, ఏ ఇంటికి రమ్మంటావు? మన ఇల్లు అనేదేదీ లేదు. నా ఒంటి నిట్టాడి గుడిసె ఎప్పుడో నేలమట్టమైంది. సర్కారు వారు నాకు దోచిపెట్టారని నువ్వు గగ్గోలు పెట్టే రేకుల ఇల్లు పాములకు తేళ్లకు నిలయమైంది. మురికి కాలువ పక్కన ప్లాస్టిక్ సంచుల మహాభవనమే నా ఇల్లు. ఆ నా పాత ఇంట్లోకి ఎట్లా రాను బాబయ్యా? నేను తొంగి చూడడానికైనా వీలులేని నీ చతుస్సాల భవంతి ఆకాశహర్మ్యమైంది. 7 కోటల పాత రాజప్రాసాదాలలాగా దాటలేని ప్రాకారాల మధ్య నీ స్వగృహం, అడుగడుగునా విద్యుత్ తంత్రుల త్రిశూలాల సర్పవలయం, త్రిశూలాల కొసన నా అక్క చెల్లెళ్ళ కడుపు చీల్చిన రక్తపు చుక్కలు. నీ సరికొత్త ఇంట్లోకి ఎట్లా రాను తండ్రి? మనదనుకునే ఇల్లు ఎట్లాగూ లేదు. అసుంట అసుంట అని నన్ను విదిలించి చీత్కరించి విసిరికొట్టి నా కాలి ధూళిని మైల అని కడిగి కడిగి పారేసి దర్వాజా అవతల నా దైన్యాన్ని వేలాడదీసిన నీ ఊరి ఇంటికి రమ్మంటావా? ఊరవతల నీ పాదాల చిటికెన వేలు కూడా తాకలేని నా వాడ ఇంటికి రమ్మంటావా? నా గాలి సోకడానికైనా వీలులేని ఇంటికేనా ప్రభూ నన్ను రమ్మనేది? నన్ను ఖండ ఖండాలుగా నరికి గోనె సంచుల్లో కుక్కి విసిరిపారేసిన కాలువ పక్కన నీ రాజప్రాసాదంలోకేనా? నా అక్క చెల్లెళ్లను అన్నదమ్ములను బలగాన్నంతా తోసి నిప్పు పెట్టి బయటికి పారిపోతున్న వాళ్లను పట్టుకుని మంటల్లోకి విసిరేసిన గుడిసెలోకేనా? నా చెమటలో తడిసిన, నా నెత్తుటిలో పండిన ఈ దేశమంతా నా ఇల్లే. మరి ఏ ఇంటికి రమ్మంటావు? ఎక్కడికి ఘర్ వాపసీ? అసలు నువ్వెవడివని రమ్మంటావు? తరిమి తరిమి కొట్టిన, అట్టడుగుకు తోసేసిన ఈ దేశంలో ఒక్క అంగుళము నాది కాదు. మరి ఏ ఇంటికి రమ్మంటావు? ఏ ఇంటికి రమ్మంటావు?